మ్యారేజ్ లైఫ్కి వస్తారు. మ్యారేజ్ లైఫ్కి వచ్చిన తర్వాత మంచి ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని, మంచి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటారు. దాని నెక్స్ట్ ఏంటి, పిల్లల కోసం మొదటగా ఆలోచించాల్సింది మంచి ఎడ్యుకేషన్ పాలసీ గురించి. మీ సంపాదనలో కొంత వాళ్ళ కోసం మొదటగా గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి. ఎడ్యుకేషన్ పాలసీస్ మిగతా వేరే పాలసీ వాటి కంపెనీస్ నుంచి కూడా ఉంటాయి. ఎడ్యుకేషన్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ కాకుండా పిల్లలు యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలు కూడా మ్యారేజ్కి సంబంధించిన పాలసీస్ కూడా ఉంటాయి. దాన్ని కొంచెం మీరు ఒక స్టెప్ ముందుకేసి మీ సంపాదనలోంచి కొంత భాగాన్ని ఎడ్యుకేషన్ కోసమైనా, పెళ్ళిళ్ళ కోసమైనా, వాళ్ళు సెటిల్ అవ్వడం కోసమైనా ఒక పాలసీ అని పెడితే పిల్లలకి ఒక సర్టెన్ ఏజ్ అంటే పీజీ లెవెల్కి వచ్చేవరకు వాళ్ళు అబ్రాడ్కే వెళ్ళాలనుకోండి, సపోజ్ ఇంకేదైనా చేయాలి, ఇంకా వాళ్ళు సెటిల్ కావాలన్నా చేయాలన్నా ఎడ్యుకేషన్ పర్పస్ అయినా కూడా ఆ పాలసీ రూపేణా మీకు ఒక సమ్ ఆఫ్ అమౌంట్ వస్తుంది. అంటే ఆ టైంలో మీరు హెల్ప్లెస్ అయినా కూడా అవి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. ఆ పాలసీ అనేది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఆ పాలసీ రూపేణా మీరు కొంత పిల్లలకి చేసేది ఉంటే ఖచ్చితంగా పిల్లలకి అది యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ సంపాదించారు అంటే అది అత్యవసరం అనమాట, మీ కుటుంబానికి అత్యవసరం. మీరు చదివింది పీజీ అనుకుందాం, సపోజ్ డిగ్రీ, పీజీ, ఇంకా అదర్ కోర్సెస్ ఏదైనా చేసినప్పుడు అత్యవసరం అనుకున్నప్పుడు మీకు ఒక ప్లానింగ్ లేకపోతే ఆ జాబు మీరు అనుకున్న జాబ్ రాదు. కాకపోతే ఫైనాన్షియల్గా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ జాబ్లో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో జాయిన్ అవుతారు. కానీ నిజానికి ఆ జాబ్ మీకు సంతోషాన్ని ఇస్తుందా? అది చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల మీకు ఆనందం ఉందా, మీకు దాని అవసరమే కానీ ఆనందాన్ని ఇస్తుందా లేదా అని చెప్పేసి మీరు కొంచెం వెనక్కి ఫీడ్బ్యాక్ వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే దానివల్ల మీకు ఆనందం లేకపోతే చేసి కూడా వేస్ట్. అది ఎన్ని రోజులు నిలవదనమాట. ఇంకా విషయానికి వస్తే సంపాదన, ఒక డబ్బు సంపాదనే ముఖ్యం కాదు, మిగతాది డబ్బు సంపాదించిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొదుపు చేయాలి. సో ఆ స్టైల్ని మనము వేస్ట్ అంటే డబ్బుని ఎంత ఖర్చు పెడితే అంత వస్తుందని ఒక దాంట్లో చూసాను నేను. సో అది తప్పండి. డబ్బుని ఎలా పొదుపు చేసుకుంటే అంత మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అంటే లక్ష్మీదేవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందట, నన్ను వేస్ట్గా ఖర్చు పెట్టట్లేదు అని చెప్పేసి అనుకొని దానికి ఇంకా రెట్టింతలు పొదుపు అంటే దానికి వడ్డీ రూపేణా తిరిగి ఇస్తుందట. సో అది ఆలోచన కూడా మనం మంచిగా ఆలోచించి పొదుపు చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా పిల్లల్ని పెంచుకుంటూ ఫ్యామిలీని వేస్ట్ ఖర్చులు పెట్టకుండా ఫ్యామిలీని హ్యాపీయెస్ట్ ఫ్యామిలీని బ్రతకొచ్చు అని చెప్పేసి లైఫ్ని ఈ స్టైల్లో మనం ఈ టైంలో ఇదే చేయాలని మనం మొదట ఎడ్యుకేషన్ ఎట్లా అనుకున్నామో, ఎలా పెరగాలి అనేది ఎట్లా జరిగిందో మన లైఫ్ను కూడా మన చేతుల్లోనే మనం మ్యాండేటరీగా ఈ టైంలో ఇదే చేయాలి, నేను ఇదే చదవాలి, నేను ఇక్కడికే వెళ్ళాలి, ఇలాంటి మిత్రులనే నేను సంపాదించుకోవాలి, ఇలాంటి పాలసీలనే నేను చేసుకోవాలనేది ఒకటి ఆ సర్టెన్ ఏజ్లో మనం ప్రణాళిక తయారు చేసుకుంటే ఖచ్చితంగా మనిషి వేస్ట్ ఖర్చులు పెట్టడు, లైఫ్ని వేరే విధంగా మర్చిపోడు. సో ఈ విధంగా మనము ఒక లైఫ్ స్టైల్ని మనం మరుచుకోవాలన్నమాట. సో లైఫ్ స్టైల్ని అట్లా డిజైన్ చేసుకోవడం వల్ల చక్కని లైఫ్ స్టైల్ అందుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఇష్టపడి చదువుకోవాలి, ఇష్టపడి జాబ్ చేయాలి, ఇష్టపడి సంపాదించాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారనమాట. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి వీడియోస్ కోసము, మరిన్ని వీడియోస్ కోసము ANR స్టూడియోస్ను చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.